వాళ్ళని కూడా వదిలేలేదు. ప్రతి కుటుంబానికి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దాదాపు 70 లక్షల రైతులకి 9,000 కోట్ల రూపాయల్ని 9 రోజుల అకౌంట్లో వేసి సాక్షాత్తు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి కళలు కన్నా మహానుభావుడు దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు 9,000 ఏ రాజకీయ పార్టీ రైతుల గురించి వ్యవసాయం గురించి కూలీల గురించి ప్రేమించలేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చివరికి రైతుల కోసం ఉన్నారంటే ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఏమి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగా చూసినా దేశంలో వ్యవసాయం అన్నా రైతాంగ సోదరులన్నా లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి పండగాని ఈ సంబరాలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఇంకా జడ్పీటీసీగా శాసన మండలి సభ్యుడుగా శాసనసభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాద్ అడవి బిడ్డలు రామ్జీ కోర్టు కొమరం భీం జమీన్ జంగల్ కోసం ఆనాడు అసలు భాషల విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు, భూమితో ముడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటులు ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం. మేము ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈరోజు రైతు భరోసా నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,000
భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బండి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అంటే రైతులకు రుణమాఫీ చేయాలి. ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించడం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు చేయను రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పాడు. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటలు మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. ఆ మాట నమ్మి మా మీద విశ్వాసం ఉంచి మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఆనాడు పేరు మీద, ఆనాడు తడి పేరు మీద, తుట్టి పేరు మీద కింటాలకు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను, ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తున్నారో మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు కొలుస్తామని చెప్పి కాలు పేరు మీద, తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను కాదుకున్న చరిత్ర ఈరోజు మన ప్రభుత్వాన్ని దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది. మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి మీరు ఆలోచన చేయండి. చాలా మంది అంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని ఇవాళ తెప్పించారు. ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని, గుండె దెబ్బతిని, రక్తము సరైన బీపీ షుగర్ లాంటి క్యాన్సర్ నుండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మనకు అప్పచెప్పారు. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు చేశారు. వారు మొత్తం చెప్తున్నారు ఆయన శకుని మామ అల్లుడేమో శనీశ్వరాడు ఇవాళ మాట్లాడుతున్నాడు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వరం అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిందా రైతులకు అంటున్నాడు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే మోగపేటలో భూములు అమ్మేడు, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డు తెగనమ్మేడు, రైతుల పేర్ల మీద అప్పు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు, రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు మొదలుపెట్టాడు. ఇవాళ రైతుల పుసుగులో రైతు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు భాగంగా గత 17వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రైతు భరోసా గురించి మరి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు పంచి మళ్ళీ మేము
మరి రైతుల దగ్గరికి వస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు 24వ తారీఖు కరెక్ట్ 9 రోజులు అయింది. ఇవాళ మన రాష్ట్రంలో రైతు భరోసా ప్రతి ఎకరానికి ఇచ్చినటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా మీరందరూ ఇప్పుడు స్పీచ్ విన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మళ్ళీ నేను మాట్లాడకుండా మరి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన డిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, దిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతపురం గంగాధర్ గారికి, మీ సొసైటీ చైర్మన్ గోపి గారికి, పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా హనుమల్ గారికి, శాంసంగ్ గారికి, వాసు గారికి, మరి ఇంకా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులు అక్కజల్లందరికీ, మరి ఇందర్వాయి గ్రామ రైతులకు, మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ యొక్క లక్ష్యం వ్యవసాయాన్ని పండుగ చేయడం, కాంగ్రెస్ యొక్క లక్ష్యం రైతును రాజు చేయడం. ఒక మాటల్లోనే కాదు, ఇవాళ చేతల్లో చేసి చూపినటువంటి సందర్భంలో ఇవాళ 1,50,00,000 ఎకరాలకు రాష్ట్రంలో మొత్తం 9,000 కోట్లు రైతు భరోసా వానాకాలం పంట పెట్టుబడి కింద ఎకరానికి ఒక కిస్తు కింద 6,000 రూపాయలు ఇవాళ రైతులకు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 27,000 రైతు కుటుంబాలకు మరి 310,43,00,000 రూపాయలు రైతులకు రైతు భరోసా, అది కూడా 5,17,000 ఎకరాలకు పంటకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో నాకు సంతోషంగా ఉంది. అత్యధికంగా మన నిజామాబాద్ రూరల్కే ఉన్నది. మన నిజామాబాద్ రూరల్లోనే మరి 69,640 మంది రైతులకు మరి 78,26,26 రూపాయలు రైతులకి ఇలా పెట్టుబడి సహాయం కింద మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 1,30,000 ఎకరాలకు మన కాన్స్టిట్యూన్సీలోనే. కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితి. మరి మీకు అందరు కూడా కాంగ్రెస్ లక్ష్యం మళ్ళీ మీకు గుర్తు చేయదలుచుకున్నాం, రైతును రాజు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులు చేయడం. మరి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిన యువకులందరూ కూడా రాజు యువ వికాస్ కింద మరి రాబోయే కాలంలో బ్యాంకులతో సహా కలిపి దగ్గర 8,000 కోట్ల రూపాయలు పెట్టి 5 లక్షల మంది యువకులను ఆదుకోవడం. అదేవిధంగా మరి ఒకవైపు సంక్షేమం, ఇలా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీకు సన్న బియ్యం వస్తూ ఉంది. ఇవాళ మరి ఇంకా రాబోయే కాలంలో రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. నేను ఇంకా రాగా వచ్చేటప్పుడు చూస్తున్నా, ఇప్పుడు పోయేటప్పుడు కూడా చూస్తాం. మళ్ళా మరి ప్రతి గ్రామానికి ఇవాళ ఇందిరా ఇళ్ళు వచ్చినాయి. మన నియోజకవర్గానికి ఆల్రెడీ 3,500 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. మరి ఎక్కడెక్కడైతే అందరూ కూడా మొదటి విడతగా ఎవరికైతే ప్లాట్లు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 5 లక్షల చొప్పున వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రెండవ విడత ఎవరికైతే ప్లాట్లు లేవో, మరి ఇల్లు లేవు, ప్లాట్లు లేని వాళ్ళకి మరి ప్లాట్లు కూడా పంచి తర్వాత వాళ్ళకి ఇల్లు కూడా అలాట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది ఆల్రెడీ రెండవ విడతగా తీసుకున్నాం. ఎవరికి ఏ